పంచాయతీ దాని కింద ఉండేదంతా కూడా మనం చేసేసాం. లాస్ట్కు R&B వచ్చే లోపల ఇదల్లా సమస్య జరిగే లోపల కూడా రావడం జరిగింది. సరే, ఆ డబ్బు కూడా మీరు ఆ డబ్బుని కూడా ఇప్పుడు అట్లే ఉంది, దాన్ని ఎక్కడ డైవర్ట్ చేస్తారో ఇప్పుడు చేయొచ్చు కదా అని అడుగుతున్నా. ఈరోజు ఒకటే చెప్తున్నా, టీడీపీ వాళ్ళకి కానీ అధికారులకు కానీ ఒకటే చెప్తున్నా, మీరు రోడ్లు వెడల్పు చేయండి. మేము ఆనాడు ఎక్కడైతే అంత ప్రాసెస్ అట్లే ఉంటుంది. R&B వాళ్ళని పిలిపించుకోండి, అధికారులని పిలిపించుకొని ఆ రోడ్ల వెడల్పు చేసే వరకు కూడా చేయండి. చేసి ఎక్కడ వరకు వచ్చిందా, ఎక్కడి నుంచి ఎక్కడ చేయాలా, ఇంకా ఎక్కడ R&B ఇదంతా పెండింగ్ ఉందని చెప్పేసి డబ్బు కూడా శాంక్షన్ అయింది మన గవర్నమెంట్. అంత చేసిన ప్రాసెస్ అంతా దాన్ని మళ్ళీ కూడా మీరు మొదలు పెట్టి మళ్ళీ కూడా చేయాలి. ఆ రోజు చేసి ఉంటే ఆ రోజు మీరంతా అడ్డుకోకుండా అంత కోట్లకి వెళ్ళకోకుంటే మన హయాంలోనే దాన్ని పూర్తి చేసేస్తుంటుంది. ఆ రోజు రోడ్లు వెడల్పు చేసింది. ఈరోజు అమాయకులైన వాళ్ళు బలి కారు కదా. పెద్ద నిండు లారీ తీసుకొచ్చి అంత పండగలది, దసరా అంటే అందరూ పెద్దల పండగ. అలాంటి పండగ వాతావరణంలో చాలా రద్దీగా ఉంటుంది. మామూలు పరిస్థితుల్లోనే మా జీపులు పోతేనే ఎన్నోసార్లు ఆగిన పరిస్థితులు ఉన్నాయి, ఎక్కువ ట్రాఫిక్ అయ్యి. అలాంటిది పండగ సంతల అయి ఉండి అంత పెద్ద పెద్ద లారీలని డైవర్షన్ చేయాల్సిన అవసరం పోలీసులు చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది కదా. ఇదంతా కూడా పోలీసులు గమనించాలి. ఇదంతా కూడా పోలీసుల వైఫల్యం వల్లని ఈరోజు ఇప్పుడు ఇది జరిగి ఇంకా ఇద్దరు నిండు ప్రాణాలు బలికొని ముగ్గురు, చిన్న పాపతో ముగ్గురు ప్రాణాలు బలికొన్నారే. ప్రాణాన్ని ఎప్పుడో డబ్బుతో కొనగలుగుతారా అని అడుగుతున్నా నేను. ఈరోజు ఆ రోజు పరిస్థితి, ఆ రోజు మీరు అడ్డుకోకుండాంటే ఈరోజు ఆ ముగ్గురు రోడ్డుకు ప్రమాదానికి బలయ్యేటోళ్ళు కాదు కదా. అంత పెద్ద పెద్ద లారీలు ముందే మామూలుగా వెహికల్లో పోనీకి ఇబ్బందికరంగా ఉంది. ఈరోజు అలా